ఆ డివైస్ పొజిషన్ మారుస్తూ అటు ఇటు తిప్పుతున్నాడు. అంతలోనే అందులోంచి శబ్దం వచ్చింది. దాంతో ఒక్కసారిగా ఇద్దరి ఊపిరి ఆగినట్టయింది. అరే, బుక్ దొరికింది. ఇక మనల్ని ఆపేవాడు ఎవ్వడు లేడు. అరే, జాగ్రత్తగా తీయి. మార్కెట్లో మస్తు డిమాండ్ ఉంది. పుస్తకం చాలా ప్రమాదకరం. ఏమింత తేడా జరిగినా మన పని ఖతమైపోతుంది తెలుసా? అరే, పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా తవ్వడము మొదలుపెట్టు. కొద్దిసేపట్లో మనం ధనవంతులం అవ్వబోతున్నా. అలా అంటూ ఇద్దరు సుత్తి తీసుకొని ఒక పిల్లర్ను గట్టిగా పగలగొడుతున్నారు. ఇద్దరు పుస్తకం కోసమే ఇక్కడికి వచ్చారు. కొద్దిసేపట్లో వాళ్లకు పుస్తకం లభించింది. ఆ పుస్తకాన్ని తీసి చదివే కంటే ముందే ఆ పుస్తకంతా కదిలిపోయింది. లైబ్రరీలో పుస్తకాలన్నీ గాలిలో తేలుతున్నాయి. ఆ పుస్తకాలు అలా ఎగరడం వల్ల వాళ్ళ ముఖాల్లో అక్కడక్కడ గాయాలవుతున్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. వాళ్ళ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని తప్పించుకుందామనేంతలోపే లైబ్రరీలో ఒక మూల నుంచి మాంసం తినే కీటకాలు లక్షల్లో వచ్చాయి. వాళ్ళిద్దరి మీద దాడి చేసి వాళ్ళ మాంసాన్ని మొత్తం తినేసి కొద్దిసేపట్లో వాళ్ళను హతమర్చాయి. కొద్దిసేపట్లోనే ఎముకల గుళ్ళు కింద పడ్డాయి. వాళ్ళు శాశ్వతంగా ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అంతలోనే ఆ పిరమిడ్ కూలిపోయి వాళ్ళ మీద రాళ్ళు పడి అందులో శాశ్వతంగా సమానమైపోయారు వాళ్ళిద్దరూ. అసలు ఇద్దరు మనుషులు ఇక్కడ వచ్చారని ఎవరికి తెలియను కూడా తెలియదు.